ఇక్కడ మ్యాక్స్ ఉంది, మ్యాక్స్ లో షాపింగ్ చేద్దాం. ఓకే. సో మనల్ని ఆడియన్స్ కూడా ఫాలో అవుతున్నారు. చెప్పండి ఇదే మ్యాక్స్ బాగుంది కదా. నువ్వు కిడ్సా లేకపోతే అడల్టా పెద్దవాళ్ళ? నేను చిన్నదాన్ని. కిడ్సా? కాదు. కాదా? కిడ్స్ కాదా? కిడ్స్ చిన్నపిల్లని. ఓకే, కిడ్స్ కాదు చిన్నపిల్లవి. ఓకే, ఇప్పుడు కిడ్స్ సెక్షన్ ఎక్కడ అదే సారీ చిన్నపిల్ల సెక్షన్ ఎక్కడ ఉంటది ఇప్పుడు? కనిపిస్తుంది నీకు ఎక్కడన్నా? అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఆ చిన్నపిల్లల సెక్షన్. అవును. కిడ్స్ సెక్షన్ కాదా? కిడ్స్ సెక్షన్ కాదు కాదు కాదు. ఇదిగో చిన్నపిల్లలు, చిన్నపిల్లలు బ్యాగ్స్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ? ఇది నాది కాదు, నీది. నీది నాది కాదు ఇది. మళ్ళీ ఎవరిది? కాదా? నీది కాదా? నాది కాదు, చిన్నపిల్లలది వేరేది, పెద్ద పిల్లలది కూడా వేరేది. అక్క ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. ఎక్కడ? ఇదిగో అక్కడ చూద్దాం పద. ఇది కిడ్స్ సెక్షనా లేకపోతే నా సెక్షన్ అయింది? ఏం సెక్షన్ అర్థమైతలేదేంటి? అవును, నేను కిడ్నే కదా. అవును అవును కదా. కిడ్ అంటే చిన్నపిల్ల, కిడ్ అంటే చిన్నపిల్ల. కిట్ 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 కిడ్ సెక్షన్ ఎక్కడ ఉంటుందండి? ఇవే కిడ్ సెక్షన్. అక్క ఈ కూడా ఉంటాయి కిడ్ సెక్షన్. ఈ కావు కిడ్ సెక్షన్. అయిపోయిందా చైత్ర? అయిపోయింది. షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఏం కొన్నావు? ఆ బ్యాగ్ ఇంకా షూ. ఏం బ్యాగ్ కొన్నావు? షూ. ఇగో బ్యాగ్ ఇంకా షూ కొన్నా. ఇది నచ్చిందా నీకు? అవును. ఓకే, అందుకే ఈ బ్యాగ్ నచ్చిందంట. ఇంకేమన్నా? షూ. ఓకే, షూ కూడా ఉన్నది. ఇదే 31 రూపీస్ అంట. ఓకే, సైజ్ కాదా అది? సైజే. ప్రైజా? సైజ్ 31 అంటే ఎవరైనా షూ పంపించాలనుకున్న వాళ్ళు చైత్ర ఇంటికి పంపించేయండి షూ. అంతేనా? అంతే. అదే పద బిల్డింగ్ కౌంటర్కి బిల్ వేద్దాం. చైత్ర షాపింగ్ అయిపోయింది కదా? షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? తినడానికి తిండిపోతి చైత్ర. ఓకే, తిండిపోతి చైత్ర కాదు, చైత్ర ఓన్లీ చైత్ర. ఇప్పుడు ఫుడ్ తినేసి నెక్స్ట్ ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో నెక్స్ట్ మాకు కూడా టైం అయిపోతుంది. చైత్ర అక్క ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో చూడు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి 1 2 అక్కడ 3 4. మనం ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాం? అదే ఎక్కబోతున్నాం మనం. అక్కడ ఫ్లైట్ ఉంది కదా. అవును. దాని మీద పేరు ఉంది చూడు, మనం వెళ్ళే ఫ్లైట్ నేమ్. అవును. ఏంటది ఒకసారి చదువు, నాకు కనిపించట్లేదు. ఎయిర్ ఇండియా. అవునా? అవును. బాగా ఉంది కదా అసలు. ఇక్కడ ఒకటి 3 5 4 5 6 అయితే 5 ఉంది ఇక్కడ ఫ్లైట్స్. ఇప్పుడు వస్తుంది చైత్ర. ఇగో పైకి వెళ్ళింది. ఇప్పుడు 6 పైకి వెళ్తుంది అక్క. 6 తెలుసు చూడు ఎలా వెళ్తుందో. అవును, ఇప్పుడు చాలా పైకి వెళ్తుంది. మనం ఇప్పుడు ఎలా వెళ్తాం? అలా వెళ్తాం అంటావా? కొంచెం ఒక 2 3 రౌండ్ వేసుకొని ఫస్ట్ పైకి. ఫస్ట్ మనము మొన్న వచ్చినాం కదా, ఇప్పుడు ఎలా వెళ్ళినాం? డైరెక్ట్ పైకి వెళ్ళిపోయినామా లేదంటే తిరుగుతూ అట్లా వెళ్ళామా?
చూసావు కదా మొన్న. చూసా. ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాలి పైకి. డైరెక్ట్ వెళ్ళదా? వెళ్ళదా? ఫస్ట్ ఎలా వెళ్ళింది? స్లోగా వెళ్ళింది, ఫస్ట్ వెళ్ళిపోయిందా? అది కాదు, కొంచెం ఏరోప్లేన్ స్లోగా వెళ్ళింది. అంటే ఒక రౌండ్ లో స్లోగా వెళ్ళింది, ఇంకో రౌండ్ లో స్పీడ్ వెళ్ళింది, ఇంకో రౌండ్ లో స్పీడ్ వెళ్ళింది, మళ్ళీ పైకి పోయింది. అక్క అది ఏంటక్క? అదా ఏమో నాకు కూడా తెలియదు అదేంటో. ఫాల్కాన్ అంటే ఏంటో తెలియదు నాకు. అక్క చూడు. ఓకే బొమ్మలు చూడు. సో ఇంకా టైం అవ్వలేదు, 6:30 ఫ్లైట్ మాది. వెయిటింగ్. వేరే వాళ్ళేమో ఫాస్ట్ ఫ్లైట్. స్లో ఫ్లైట్ ఏం అలా ఏం ఉండదు. ఫ్లైట్స్ అంటేనే ఫ్లైట్స్ అంతే. ఓకేనా? సో నడిచి నడిచి కాళ్ళ నొప్పులు రాలేదా? వచ్చింది. ఇప్పుడు నిలబడే ఇప్పుడు కూడా నిలబడినా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా, అది పరిస్థితి. అవును ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు సో చైత్ర మొత్తం తిరిగేసి కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, తర్వాత దానికేమో కాఫ్ ఉంది, నాకేమో హ్యాండ్ పెయిన్ ఉంది. కష్టపడి మనం ఎలాగోలా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు పోయారు ట్రిప్ తర్వాత అని అడగండి, ఎందుకంటే మేము ముందే ఫ్లైట్ బుక్ చేసినాము. దానికి కాఫ్ వస్తుందని నాకు తెలీదు, అండ్ నాకు ఇలా అవుతుందని నాకు తెలీదు. సో అందుకని ఇంకా ఎలా అయినా ఎందుకు టికెట్స్ వేస్ట్ అవ్వడం అని చెప్పేసి ఎలాగోలా ట్రావెల్ చేసాం మొత్తానికి అయితే. నాకు కాఫ్ వచ్చిన నేను వచ్చిన, అక్కకి పెయిన్ వస్తే అక్క వచ్చింది. సో సరే, చైత్ర ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇక్కడ మాట్లాడే కంటే మనం హైదరాబాద్ వెళ్ళి ఎయిర్పోర్ట్ లో కూర్చొని అసలు ట్రిప్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చైత్రాని మనం అక్కడ అన్ని కనుక్కుందాము. చైత్ర మాటల కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నీకు తెలుసా? ఓకే, అక్కడ వెళ్ళి మాట్లాడదాం, హైదరాబాద్ లో కలుద్దాం. ఇప్పుడైతే చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. అక్కడ మళ్ళీ నాకు షూటింగ్ వచ్చేటప్పుడు ఒక లక్ష్మి అంటే ఉంటాను కదా, ఆమె చెప్తా, ఆంటీ నేను మీ చెన్నై వచ్చిన అంటది. అంటదా? అవునా? మీ షూటింగ్ లో చెన్నై ఆంటీ ఉందా? అవునా? ఆమెకు చెప్తావు మరి షూటింగ్ వెళ్ళి? చెప్తా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాం. ఇప్పుడైతే తిరిగి బాగా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పుడు షూటింగ్ ఉంటుందో తెలుసుకుంటా. ఎప్పుడు షూటింగ్ ఉంటారో వాళ్ళు చెప్తారేమో, కనుక్కుంటారు. కనుక్కోండి. ఎప్పుడు షూటింగ్ ఉన్నా నాకు ఎప్పుడు గ్యాప్ ఉంటే మీరు మాట్లాడండి. ఓకే, ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు చైత్ర నెంబర్ కింద ఇస్తా, చైత్ర ఫోన్ అంట చేయండి. నా నంబర్ 90590873 అంతే. సో అది నా నంబరు, మా అమ్మమ్మ నంబరు వేరేది. నిజంగానే ఫోన్ చేయమంటావా నీకు? ఫోన్ చేయండి. సరే, నెంబర్ అయితే చెప్పింది కదా, కరెక్ట్ కాదో నాకు తెలియదు. మీరు కొంపదీసి మళ్ళీ ఫోన్ చేశారు. కొంపదీసి అనకు, మళ్ళీ ఫ్రెండ్స్ బాధపడతారు. ఈ ఒక్క మాటతో 2 జేబుల చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇట్లా వెళ్ళిపోదామా? బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది మనకి. అన్ని కనుక్కుందాం ప్రశాంతంగా. చైత్ర ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఇది మా ఫ్లైట్ అంటే. బొమ్మలు పెట్టుకుంటా. అవునా? బొమ్మలు పెట్టచ్చు కదా. బొమ్మలు పెట్టాలా? ఫ్లైట్ లో ఏంటి టీవీ లాగా ఇచ్చారు? అట్లనే ఇస్తారు. అట్లే ఇస్తారా? అయితే మనము హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చిన ఫ్లైట్ లో ఈ టీవీ ఇదంతా లేదే. ఏది?
టీవీ ఇదంతా లేదు కదా, మనము హైదరాబాద్ నుంచి అది తీయొద్దు, చెన్నై హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చాం కదా, ఆ ఫ్లైట్లో మరి టీవీ ఇవంతా లేవే, మరి ఈ ఫ్లైట్కి ఉంది. ఈ ఫ్లైట్ అయితే బాగుంది, ఆ ఫ్లైట్ బాగాలేదా? ఓకే, ఈ ఫ్లైట్ బాగుందా? చైత్ర, ఇప్పుడు మనము హైదరాబాద్ వెళ్తున్నాం కదా, సో వచ్చిన ఫ్లైట్ బాగుందా, వెళ్ళే ఫ్లైట్ బాగుంది, ఇప్పుడు ఈ ఫ్లైట్ బాగుందా? ఈ ఫ్లైట్ బాగుంది అక్క. ఈ ఫ్లైట్ లో ప్లేసెస్ ఉన్నాయి, ఇదిగో బొమ్మలు ఉన్నాయి, అన్ని సినిమాస్ ఉన్నాయి, ఇది బాగుంది. సీట్స్ కూడా బాగున్నాయి, సీట్స్ బాగుంది, ఇంకా పెద్ద స్క్రీన్ కూడా బాగుంది, పెద్ద ఫ్లైట్ ఇది. మళ్ళీ ఇది పెట్టుకోవడానికి ఉంది, చూడండి అన్ని పెట్టుకోవడానికి ఉంది, బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి, బ్యాగ్. ఓకే, బ్యాగ్ అక్కడ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. అవునా? ఓకే, సో ఇప్పుడు నిన్న వచ్చేటప్పుడు బార్బీ బొమ్మలు అది ఇది అని చెప్పినావు కదా, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా వాళ్ళు ఎవరు ఎయిర్ హోస్టల్స్ అని చెప్పేసి? వాళ్ళు ఎయిర్ హోస్టల్స్ అంటే ఎవరు? ఎయిర్ హోస్టల్స్ అంటే వాళ్ళే అంటే బార్బీ బొమ్మలు. బార్బీ బొమ్మలా? బార్బీ బొమ్మలు కాదు, ఎయిర్ హోస్టల్స్ అంటే ఏరోప్లేన్లో ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చిర్రు, వాటర్ ఇస్తున్నారు, సో వాళ్ళని ఎయిర్ హోస్టల్స్ అంటారు కదా. ఇప్పుడు అర్థమైందా? డే 1 అంటే నువ్వు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి నీకు తెలియదు, ఇప్పుడు తెలుసు కదా. తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ? హైదరాబాదా? సో హైదరాబాద్ పోయి మళ్ళీ అక్కడ ఉండిపోవాలి. నెక్స్ట్ ఇంకొక ట్రిప్ వేయాలంటే ఇక్కడికి రావాలి. ఓకే, నీకు బస్సులో ఇప్పుడు దాకా చాలా బస్సులు తిరుగుంటావు, ఎక్కుంటావు కదా, సో ఇప్పుడు దాకా నీకు బస్సులో వెళ్ళడం నచ్చిందా, ఫ్లైట్లో వెళ్ళడం నచ్చిందా? ఫ్లైట్లో వెళ్ళడం నచ్చిందా? ఎందుకని? ఫ్లైట్లో అంటే చాలా దూరం నడవాలి, చాలా చేయాలి కదా. అవును. సో బస్సే బెటర్ కదా, ఒక్కరోజు నైట్ ఎక్కితే పడుకుంటే ఏం కాదు. ఫ్లైట్ అయితే బాగుంటుంది. ఓకే, ఇక మీదట నువ్వు ఫ్లైట్లోనే తిరుగుదామని ఫిక్స్ అయ్యావా ఇది చూసాక? అవునా? ఓకే, సో హైదరాబాద్ వెళ్ళాలి ఇప్పుడు. హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాం. ఫ్లైట్ నేమ్ ఏంటి? ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా. ఫస్ట్ మనం వచ్చిన ఫ్లైట్ బాగుందా, ఇప్పుడు మనం వెళ్ళే ఫ్లైట్ బాగుందా? మనం వచ్చిన ఫ్లైట్ బాగుందా? ఓకే, ఎలా ఫీల్ అవుతుంది? ఇది నీ కొత్త బ్యాగా? చైత్ర ఇందాక కొత్త బ్యాగ్ కొన్నారు కదా, సో అది చూపిస్తుంది అనమాట. హైదరాబాద్ అని అనుకుంటున్నావా? సరే, లాస్ట్ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నావు? హైదరాబాద్ కనిపెట్టేసింది. నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నీకేం తెలియదు అనుకుంటా చూడు, అది నాకు తెలీదు ముందు, అర్థమైందా? సో మేము ఫైనల్గా అయితే హైదరాబాద్కి వచ్చేసాం, మంచిగా తిరిగి ఎంజాయ్ చేసినాం. ఎలా ఎంజాయ్ చేసినావు? బాగా ఎంజాయ్ చేసిందంట, అంత ఎంజాయ్ చేసింది, అర్థమవుతుంది కదా మీకు. సరే సరే, ఓకే. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ సో హ్యాపీ అంట. సో వెళ్ళేటప్పుడు ఫ్లైట్ బాగుందా, వచ్చేటప్పుడు ఫ్లైట్ బాగుందా? వచ్చేటప్పుడు ఫ్లైట్ బాగుందా? వచ్చేటప్పుడు ఫ్లైట్ కి డిఫరెన్స్ ఏంటి? వచ్చేటప్పుడు ఫ్లైట్ బాగుంది. అదే ఇప్పుడు పోయేదానికి చూసావు, వచ్చేదానికి 2 ఫ్లైట్లు ఎక్కావు కాబట్టి ఏ ఫ్లైట్ నచ్చింది నీకు? వచ్చేటప్పుడు. అదే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఎందుకు బాగాలేదు నాది కూడా చెప్పు. ఆ ఫ్లైట్ బాగాలేదు. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ బాగాలేదు, సో ఎందుకు బాగాలేదు, ఏం నచ్చలేదు నీకు ఫ్లైట్ లో? ఇప్పుడు లేవు కదా, టీవీ లేదు కదా, ఇప్పుడు ఇచ్చినంత తిండి ఆ ఫ్లైట్ లో ఇవ్వలేదని చెప్పేసి, అదేనా?
అంతేనా? అవును. సరే కానీ ఫ్లైట్లో ఇప్పుడు వచ్చేటప్పుడు ఫుడ్ పెట్టారు కదా, అవును. సో నచ్చిందా నచ్చలేదా? నచ్చలే. నచ్చలేదు. కొంచెం రైస్ పెడితే బాగుండేది. కొంచెం రైస్ పెడితే బాగుండేది, కానీ ఈసారి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వాళ్ళు కొంచెం రైస్ పెట్టండి పిల్లలకంట. ఓకేనా? చెప్పిన వాళ్ళకి ఓకే. ఓకేనా? సో నెక్స్ట్ మనము బీచ్ వెళ్ళి ఎంజాయ్ చేసాం కదా, నీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించిందా? సో మంచిగా ఆడావు కదా బీచ్లో. ఎప్పుడు వెళ్ళలేదా బీచ్కి? ఎప్పుడు వెళ్ళలేదు బీచ్కి. సో చాలా ఫీల్ హ్యాపీ. అవును ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతా తిరిగాం కదా, సో నీకు ఎప్పుడు అనిపించిందా ఇప్పుడు ఫ్లైట్ జర్నీకి బస్ జర్నీకి, బస్ నువ్వు ఎప్పుడో చాలాసార్లు తిరిగి ఉంటావు కదా, సో బస్ జర్నీకి ఫ్లైట్ జర్నీకి ఏది మంచిగా అనిపించింది నీకు? ఫ్లైట్ బస్సు రెండు సేమ్ టైమింగ్ కదా, ఎందుకు నీకు ఫ్లైట్ జర్నీ నచ్చింది? ఫ్లైట్ అంటే మనం చాలా రౌండ్లు తిరగాలి, లగేజ్ తీసుకోవాలి, ఇదంతా చూసినావు కదా నువ్వు. మరి ఫ్లైట్ జర్నీ కంటే బస్ జర్నీ చాలా బెటర్ కదా, నైట్ ఎక్కితే మంచిగా చల్లగా పడుకుంటాం, పొద్దున్న దిగుతాము. లేదు, ఇలా తిరిగితేనే ఫ్లైట్ జర్నీ బాగుందంటాం. పైకి వెళ్ళాలా? ఫ్లైట్ జర్నీ, ఫ్లైట్ లో టీవీ ఉంది కదా వచ్చేటప్పుడు చూసుకోవచ్చు బొమ్మలు. ఓకే, బస్ లో టీవీ ఉండదు. బస్ లో టీవీ ఉండదు. ఉంటది అనుకుంటున్నావా? నేను ఉంటది అనుకోలేదులే, కానీ దానికి దీనికి డిఫరెన్స్. కానీ ఫ్లైట్ బాగుందని చెప్తున్నావు. ఓకే, నీకేమన్నా ఇంకా మనం ఇప్పుడు వెళ్ళి వచ్చిన జర్నీలో నీకేమన్నా ఇంకా క్వశ్చన్లు ఉన్నాయా? అంటే మనము ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం కాబట్టి నీకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయా? ఏమన్నా ఇది అదేంటి ఇదేంటి అని అలా ఏమన్నా నీకు తెలియని ఏమన్నా నేర్చుకున్నావు? మరి ఏం నేర్చుకున్నావు? క్వశ్చన్స్ ఏం లేవు. సరే, ఏం నేర్చుకున్నావు చెప్పు. ఇంత జర్నీ చేసాం కదా మనము, ఇప్పుడు ఫ్లైట్ టికెట్ చూపించాము, దిగేటప్పుడు బోర్డింగ్ పాస్ చూపించాము, అవన్నీ చూసావు కదా, సో దాని నుంచి ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఓకే, ఎలా ఏం నేర్చుకున్నావు చెప్పు. ఏం నేర్చుకున్నానంటే ఇంగ్లీష్ నేర్చుకునింది. మరి ఏం నేర్చుకున్నావు? నీకు దండమమ్మ తల్లి. సరే, ఏం నేర్చుకున్నావు చెప్పు. పోనీ లగేజ్ ఎక్కడ తీయాలో తెలుసా? తెలుసు. ఎక్కడ తీయాలి? లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? మన లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? చేతుల్లో తీసుకోవాలి. ఇది నేర్చుకోవడం అంటే. ఇంకొకటి ఏది నేర్చుకున్నావు చెప్పు. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, అది చెప్పు, ఆన్సర్ చెయ్యి. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి టికెట్లు ఎక్కడ చూపించాలి? చేతనే. చాలా నేర్చుకునిందని అర్థమవుతుంది కదా మీకు కూడా, నాకు కూడా చాలా అర్థమవుతుంది. సో ఇంకొక క్వశ్చన్, టికెట్లు ఎయిర్పోర్ట్కి వచ్చాక ఎవరి దగ్గర చూపించాలి? ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర చూపించాలి. ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతారు, ఆయనకు చూపించాలా టికెట్లు? చూపించాలి. ఆయనకి ఎందుకు చూపించాలి మన టికెట్లు? చూపించాలి, అప్పుడే మన ప్లేన్ లో తీసుకుపోతారు. ఆయననా? ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు ప్లేన్ లో తీసుకుపోతారు? వేరే వాళ్ళు ప్లేన్ లో తీసుకుపోతారు. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. లాస్ట్ ఇంకొక 2 క్వశ్చన్లు అడుగుతా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నిన్ను ఫ్లైట్లో ఎయిర్ హోస్టల్స్ ఏం అడిగారు? నేనేంటాను అని చైత్రలక్ష్మి అని చెప్పింది. నువ్వు ఏ సీరియల్ చేస్తున్నావు అంటే కార్తీక దీపం అని చెప్పా. ఓకే, ఇదొక్కటి ఈ అన్నిట్లో ఇదొక్కటే కరెక్ట్ చెప్పింది. ఎయిర్పోర్ట్ లో గన్స్ పట్టుకొని ఎందుకు పోలీస్ వాళ్ళు ఉన్నారు? అట్లానే ఉంటారు. ఎవరైనా దొంగలు ఉంటే దొంగతనం చేస్తే వాళ్ళ బ్యాగ్ ని పరిగెత్తి వాళ్ళ బ్యాగ్ ని పట్టుకొని ఇలా కాల్ చేస్తారు. ఇన్ని క్వశ్చన్లో చైత్ర అడిగిన దానికి ఆన్సర్ చెప్పింది 2 కరెక్ట్ ఆన్సర్లు, మిగతా అన్ని తప్పే. మిగతా ఏం నేర్చుకోలే. క్వశ్చన్లు ఏంటి మీరు కూడా చూసారు కదా, ఇంత నేర్చుకున్నది అన్నమాట మా చైత్ర. ఎవరు వాళ్ళు?
ఎవరన్నా టికెట్లు అడగడానికి వచ్చారా? ఛీ! ఫ్లైట్ లో నువ్వేమన్నా ఫోటో దిగడానికా? ఉమ్. ఎందుకని నీకు ఫోటో దిగారు? నేను ఆర్టిస్ట్ కాబట్టి చైత్ర ఆర్టిస్ట్ అంట. గుర్తించారా ఫ్రెండ్స్ మీరు ఆర్టిస్ట్ ని? ఇంకో క్వశ్చన్ అడుగుతాం. మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు అక్కడ ఎయిర్ హోస్టల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు? రిసీవ్ అంటే నువ్వు ఫ్లైట్ ఎక్కగానే అది ఎలా రిసీవ్ చేసుకుంటారు కదా నార్మల్గా, రండి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పారా? నమస్కారం, నమస్కారం అని చెప్పారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఫైనల్గా అయితే చూసారు కదా మా చైత్ర కొన్ని నేర్చుకున్నది. పిల్లలు కూడా కొంచెం బయట తిరిగితే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా మాట్లాడతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా నేర్చుకోవచ్చు. కొంచెం బయట ప్రపంచం కూడా పిల్లలకి చూపించాలి మనం అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ సర్ప్రైజ్ కూడా నేను ఎందుకు ఇచ్చానంటే కొంచెం చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఇంటర్వ్యూస్ చదువుతా కొంచెం మంచిగా కలిసి వచ్చింది. ఈ సర్ప్రైజ్ ఏంటో హైదరాబాద్ హైదరాబాద్ అని వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆల్రెడీ ముందే చెప్పేసాం కాబట్టి. అవును, ఫస్ట్ చెప్పేసాం. ఓకే సరే, ఒక నిమిషం చైత్ర. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు నాకు కూడా ఎక్కువ పెద్ద సర్కిల్ ఏం లేదు, అంటే ఫ్రెండ్స్ అలా ఇలా ఏం లేరు. అందుకే కొంచెం చాలా డేస్ అయింది నేను కూడా బయట ఎక్కడైనా వెళ్ళి. సో అందుకనే నేను చైత్ర అండ్ చైత్రకి ఎలా అయినా నన్ను అడిగింది, అక్క చైత్ర ఏదన్నా అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను, తీసుకెళ్తాను, ఏమన్నా కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా చైత్రకి అయితే ఇస్తాను. ఏమంటావు చైత్ర? అంతే. సో అందుకనే ఒక చిన్న అప్పుడెప్పుడో అడిగింది షూటింగ్కి వెళ్ళినప్పుడు, అక్క నాకు బీచ్ వెళ్ళాలి, ఫ్లైట్ చూడాలి అని ఉంది అని చెప్పినప్పుడు, సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మేము ఈ ప్లాన్ చేసి వెళ్ళాము. మాకు సడన్ గా హెల్త్ బాగాలేదు, మేము టికెట్స్ బుక్ చేసిన తర్వాత మాకు హెల్త్ బాగాలేదు. సడన్ గా చైత్రకు కూడా కాఫ్ అండ్ నాకు కూడా షూటింగ్ లో కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అయినా కూడా ఇంకా టికెట్స్ చెప్పమండి మేము. ఓకే, అదొక సీక్రెట్, మేము ఎక్కడ చెప్పము, ఎవరికి చెప్పము, ఎక్కడ మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఇదైతే మా టోటల్ వ్లాగ్, మేము ఎక్కడ వెళ్ళాం, ఏం చేసాం ఏంటి అని చెప్పేసి. సో చైత్ర, మన ఆడియన్స్ కి లాస్ట్ ఏం చెప్తాం నీ స్వీట్ మాటలతో? అందరూ మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే హెల్ప్ చేయండి, మాకు హెల్ప్. మళ్ళీ ఎక్కడికైనా వెళ్దామంటే గీతక్క తీసుకెళ్తుంది. మా గీతక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే, అదేం చెప్పిందో మీకు అర్థమై ఉంటది, బట్ నేను కూడా ఒక లాస్ట్ మాట చెప్తున్నా. సో ఏంటంటే మీ అందరు మాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా మంచిగా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా కూడా మీరు సపోర్ట్ చేస్తే మేము ఒక మంచి స్టేజ్కి వెళ్తాం, మంచి మీకు కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ కూడా మేము ఇస్తాము. సో ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తాం. సో ఇదైతే లాస్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జేటో మీడియా. బాయ్ ఫ్రెండ్స్.